వై ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఈజ్ సో ఇంపార్టెంట్ అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ ఫీటస్ అనేది కరెక్ట్గానే గ్రో అవుతుందా, ఆర్ఎల్స్ ఓవరీలో గ్రో అవుతుందా, ఓవరీస్ ఉంటాయి కదా, మనకు 2 ఓవరీస్ ఉంటాయి, ఓవరీస్లో గ్రో అవుతుందా లేదంటే యుటెరస్లో గ్రో అవుతుందా అనేది అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో అయితే తెలుస్తాయండి. యుటెరస్లో గ్రో అయితే ఇట్స్ హెల్దీ, అదర్వైజ్ మనకి ఓవరీస్లో కనుక గ్రో అయితే అదైతే రిమూవ్ చేస్తారు. కొంతమందికి ముత్యాల గర్భం ఇలా అంటారండి, అలా వచ్చినట్టయితే మాత్రం అవన్నీ రిమూవ్ చేస్తారనమాట. ఇవన్నీ తెలియాలంటే మనం మాత్రం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేయించుకోవాలి. కొంతమంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే హాస్పిటల్ వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏమైంది, ఇప్పుడే ఎందుకు వెళ్ళేది, మెడిసిన్ ఇస్తారు, అది ఇది మెడిసిన్ యూస్ చేయడం చేయకపోవడం అనేది అదంతా మీ ఇష్టము. బట్ స్కాన్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి మంత్లో మనకి ఒక సర్టెన్ పీరియడ్లో ఏంటంటే ఒక స్కాన్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, 11 to 13 వీక్స్లో మనకి ఎన్టీ స్కాన్ అనేది ఉంటుంది. దీనివల్ల బోన్, నెక్ బోన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది ఎన్టీ స్కాన్లో తెలుస్తుంది. అలాగే టిఫా స్కాన్, ఇది పెద్ద స్కాన్ అంటారండి. ఇది 20 వీక్స్ అంటే 6 మంత్ లోపు చేయాలి. ఇలాగా మనకి వీక్స్ని బట్టి ఒక స్కాన్ ఉంటుందండి. అది ఆ వీక్లో చేస్తేనే దానికి సంబంధించిన మనకి డీటెయిల్స్ అనేవి క్లియర్గా తెలుస్తాయి. సో స్కాన్స్ అనేవి మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. మెడిసిన్ మీరు తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం, బట్ స్కాన్స్ మాత్రం కన్ఫామ్గా చేయించుకోవాలి. మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని మనం స్టార్టింగ్లో చూసి దానికి తగ్గ మెడిసిన్ తీసుకుని దాన్ని క్యూర్ చేసుకోగలిగితే చేసుకున్నట్టండి. అది ఎక్కువైపోయే కొద్దీ అది సివియర్ అయిన తర్వాత మనం ఏమీ చేయలేము. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.